నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 18, 2025 నాటి అనగా శుక్రవారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలో, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో వక్రస్థితిలోను, శుక్రుడు మిథున రాశిలో, శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉంటూ బుధ వక్రస్థితి ప్రారంభమైన రోజు ఈ రోజు అనమాట. అయితే ఈ రోజు మొత్తం అందరికీ కలిపే ఫలితాలు ఎలా ఉంటాయంటే కమ్యూనికేషన్లోను, డాక్యుమెంటేషన్లోను, ట్రావెలింగ్ అనగా ప్రయాణాల్లోనూ, ఒప్పందాల్లోనూ ఈ అంశాలలో ప్రతి ఒక్కరూ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అని ప్రత్యేకమైన సూచన. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విద్య, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. మాటల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇందాక అనుకున్నట్టుగా కమ్యూనికేషన్లోను, వ్యాపారాల్లోనూ, డాక్యుమెంటేషన్లోనూ ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించి ఏ పని మీదైనా వెళ్ళడం కానీ, కార్యసిద్ధి కానీ చేసుకున్నట్టయితే, అంటే కార్యానికి సంబంధించిన పనులు ఏవైనా చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ, ఆకుపచ్చ వస్తువుని కానీ, పండుని కానీ దానంగా ఈరోజు ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కుటుంబంలో ఆనందంగా ఉండడంతో పాటు ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఇతరత్ర అన్ని రకాలుగా కూడా ఈరోజు కార్యసిద్ధి, వస్తు వాహనాలు కొనుక్కునేందుకు అవకాశము, ఉద్యోగరీత్యా అశుభ వార్తలు వింటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు గంధంతో శ్రీ మహావిష్ణువుని పూజ చేయడము, ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు అనుకూలమైన సమయము, ఉపాధ్యాయులకు దాంతోపాటు మిగతా ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్నిపాటి ఉద్రిక్తతలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో, అంటే మీరు పనిచేస్తున్న కార్యాలయం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపార స్థలాల్లో కావచ్చు, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అవి ఎంతవరకు ఏమిటి అనేది ఆలోచన చేసి అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్య ఈ రోజు ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విద్యార్థులకు, ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, బట్టలు కానీ, వారికి ఈ రోజుకు సంబంధించిన ఆహారాన్ని కానీ ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు పార్ట్నర్తో, అది భాగస్వామ్యం అంటే వ్యాపార పరంగా పార్ట్నర్ కావచ్చు, ఇంట్లో కుటుంబ పరంగా కూడా పార్ట్నర్ కావచ్చు, సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం కనబడుతోంది. అనుమానాలు తొలగిపోతాయి. కుటుంబరీత్యా ఆరోగ్యంగా ఉండబోతోంది. అయితే అనారోగ్య సూచనలు అంటే కుటుంబరీత్యా ఆరోగ్యంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. కాంట్రాక్ట్ పనులకు కానీ, ఒప్పందాలకు కానీ ఈరోజు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇంట్లో కానీ, మీ కార్యాలయాల్లో కానీ, మీరున్న ప్రదేశంలో కానీ అలాంటివి ఏమైనా మీకు కనిపిస్తే కనుక దాన్ని జాగ్రత్తగా సమన్వయంగా దాటే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, పళ్ళను మీ యథాశక్తి ఏదైనా పండును
దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారికి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అవకాశాలను మీకు వచ్చినవి అందుబాటులోకి తీసుకోండి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే కొన్ని తొందరపాటు పనుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, ఆలోచన వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులైతే కనుక ఎటువంటి పేపర్ల మీద అగ్రిమెంట్లు కానీ, లేదంటే సంతకాలకి పెట్టడం కానీ, లేదా ఏదైనా కొనుగోలు విషయాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా ఏది కొనుక్కోవడం కానీ, దానికి సంబంధించిన పనులు కానీ ఈ రోజైతే చేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీకు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ పేద విద్యార్థులకు ఏదైనా దానంగా ఇచ్చినట్టయితే, పుస్తకం కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, లేదా దేనికోసమైనా ముందుకు వెళ్ళినా, లేదా ఏ పని చేయాలని అనుకున్నా ఈ రోజు మీకు చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కూడా తత్సమానంగానే మంచి జరిగే అవకాశము, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఈ రోజు దక్కే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇంతవరకు కాంట్రాక్ట్తో పనిచేస్తున్న, టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. శారీరక శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు, తేనె కలిపినటువంటి ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. అంటే పసుపు, తేనె ఎలా కలుస్తుంది అని అడగొచ్చు. పసుపుతో పులిహార చేయొచ్చు. తేనెతో తీపి పదార్థాన్ని లేదా పాలను కలిపి ప్రసాదంగా తయారు చేసి దాన్ని మీరు దానంగా కానీ, ప్రసాదంగా గుళ్ళో ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము, వ్యాపారస్తులకు కూడా అనువైన సమయము, పెట్టుబడులకు శుభసూచకంగా కనబడుతోంది. వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్కు ఇది మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీరు ఇంతకాలము దేనికైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ చేసిన అంశము ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చే దిశగా కనబడుతోంది. అయితే ప్రేమ, కళ, వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి లాభాలు రావడము, మీ యొక్క క్లయింట్స్ అంటే మీ యొక్క కస్టమర్స్ పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన పనులు చూసుకోండి. అయితే కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఇంట్లో పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఈ రోజు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఏదైనా శుభకార్యం కోసం మాట్లాడడానికి వెళ్ళాలన్నా, ఈ రోజు ఏ పని కోసం మీరు బయటకు వెళ్ళినప్పటికీ గుర్తుకు పెట్టుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే సక్సెస్తో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి ఆధ్యాత్మిక ఆలోచనలు, ధ్యానము అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికైతే ప్రయత్నాలు చేయకండి, కానీ వాటి గురించి మాట్లాడుకోవడము, అలాంటివి ఏవైనా చర్చలు చేసుకోవడము, మంచి చెడు ఆలోచించుకోవడము, ఇలాంటివి ఏమైనా చెయ్యండి, కానీ తొందరపడి కొనుక్కునే ప్రయత్నాలు అయితే చేయకండి. మంచి రోజులు ఆ శ్రావణ మాసం తర్వాతనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా దానాన్ని మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇచ్చినట్టయితే, లేదా దైవ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అత్యంత అద్భుతమైన దినంగా చెప్పొచ్చు. ఐటీ ఉద్యోగస్తులకు, కాంట్రాక్టుదారులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోండి, కానీ అమలు పరిచే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూలంగా మంచి ప్యాకేజీతో మీరు అనుకున్న వైపు వచ్చేటట్టుగా
ఉన్నట్టుగా కనబరుస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే గనక అనారోగ్య సూచనలైతే ఈరోజు ఏం కనిపించట్లేదు. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో ప్రశాంతతగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు గానీ, మనస్పర్ధలు కానీ ఈరోజు కుటుంబంలో కనిపించట్లేదు. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుకు సంబంధించినటువంటి దానం కానీ, పసుపు వస్త్రాలను ధరించి ఏ ప్రయత్నం చేసినట్టయితే గనక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ ప్రణాళికలు వేసుకున్నా, లేదా దేనికోసమైనా స్కాలర్షిప్ కోసం కానీ, విదేశాల్లో చదవడానికి కానీ, లేదు అంటే కనుక ఇక్కడే ఏదైనా కాలేజీల్లో కొత్త కోర్సుల్లో చేరడానికి కానీ, ఇలా మీరు ఏదైతే ప్లాన్లు వేసుకుంటున్నారో దానికి అమలు పరచడానికి ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. ప్యాకేజీ పెరుగుతుంది. కొంతమందికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు, లేదా ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రయత్నాలు కానీ చేసుకోవచ్చు. అయితే స్థిరచరాస్తి విషయాలలో నిర్ణయాలు ఒక కంక్లూడ్కి వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు వస్తుందా రాదా అన్న డైలమా పోయి మీకు వచ్చిందా వచ్చింది, లేదు లేదు, ఏదో ఒక టెన్షన్ తీరిపోయే అవకాశము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. పెద్దవాళ్ళు లేదు అంటే కనుక గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. వాళ్ళు కూడా దగ్గరలో లేరు అనుకుంటే కనుక మీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి పాత విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ పాత విషయాలు గుర్తుకు రావడము, పాత విషయాలే మంచిదిగా అని అనిపించటము, ఇలాంటివేవో మీకు మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ మీకు పాత సంఘటనలు మంచిగా అనిపిస్తే ఆ దిశగానే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పసుపు గణపతితో ఈరోజు పూజ చేసుకుని, పసుపు గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకోవడంతో పాటు కుదరలేదు అని అనుకుంటే కనుక మీరు శివాలయంలోకి వెళ్ళి శివుడికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లాభము, మానసిక ప్రశాంతత, కుటుంబము, దైవత్వము బలపడతాయి. అనగా కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. ఆ క్షేత్ర దర్శనం కనబడుతోంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాటు ఆర్థిక లాభము, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడము, లేదా మీరున్న దాంట్లోనే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆగిపోయినవి తిరిగి రావడము, లాభాలు కనబడము, ఇలా ఏదో ఒక రూపంలో ఈ రోజు మీకు ధనకు సంబంధించిన లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత, గతంలో మీకు ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోయి మానసికంగా చాలా ఉల్లాసంగా ఈ రోజు ఉండబోతున్నారు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయినప్పటికీ మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు తులసి దళాలతోనూ పళ్ళతోనూ, అంటే మీకు నచ్చిన పండ్లను, అరటి పండు కానీ, మామిడి పండు కానీ, ఏదైనా పళ్ళతో పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని ఆ స్వామి వారికి నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ తులసి అన్నప్పుడు వినాయకుడికి పెట్టకుండా విష్ణుమూర్తికి పెట్టినట్టయితే మంచి ఫలితాలు. తులసి అనగానే వినాయకుడికి పెట్టేందుకు ఒక్క వినాయక చవితి తప్ప మిగతా రోజుల్లో తులసిని వినాయకుడికి కానీ, శివుడికి కానీ పూజించే ప్రయత్నం చేయకండి. నమస్తే.